పేర్ని నానిగారు మాట్లాడుతూ ఆ నలుగురు అని ఆ నలుగురు ఎవరు మీకు ఏమైనా చెప్పారా పేర్ని నానిగారు? దీని వెనకాలంటే నాగరాజు కాదు, నాగరాజు కేవలం పాత్రధారి మాత్రమే, సూత్రధారులు నలుగురు ఉన్నారు అంటున్నారు. ఆ నలుగురు ఎవరు? వసుదేవన్ గారు, డబల్ నైన్ టీవీ వీక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ కూడా శుభోదయం. ఆ నలుగురు పేర్లు ఎందుకంటే వారు చెప్పారు కాబట్టి వారు చెప్తేనే బాగుంటుంది. ఏం నాని గారు భయపడే మనిషి కాదు, ఎప్పుడు చెప్పాలో చెప్తారు, దాన్ని కూడా నీకు తెలుస్తారు. దీని గురించి మనము ఒకసారి ముందు మాట్లాడుకుంటూ పోతే టీడీపీ ప్రభుత్వము సిట్టును ఎలా ఉపయోగిస్తుంది అన్న అంశాలు ఒక రెండు దానిల మీద ఉపయోగించుకుంటూ వెళ్తుంది. ఇంతకుముందు కృష్ణాంజలి గారు కూడా చాలా కరెక్ట్ చెప్పారు. కానీ మేడం దీన్ని కొంచెం అంతా కప్పిపుచ్చుకుంటూ వచ్చారు. అంటే నిన్న మీ డిబేట్ లోనే అనుకుంటా చూసా, మన వెంకటరెడ్డి గారు ఏదో అడిగినట్టున్నారు, ఏమ్మా మీ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, 5 అబార్షన్లు చేసిండేది కరెక్టేనా అంటే ఆమె కప్పిపుచ్చుకుంటుంది ఒక మహిళగా. నిజంగా చాలా దారుణమైన విషయం. 5 హత్యలు చేసినట్లు కదా వసుదేవన్ గారు. ఈ రోజు మేడం కూడా ఇలా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. చనిపోయింది ఒక మనిషిని చూడండి, ఒక ఆడామె యొక్క ఆవేదన చూడండి. అంతేగాని ఏదో పార్టీలో ఉన్నాం కదా, మీ పదవుల కోసం మాకేదో మాట్లాడితే వస్తాయి కదా అని మాట్లాడితే మాత్రము లోకం సహించదమ్మా, అది గుర్తుపెట్టుకోవాలి. సిట్టు 2 పనులకు వాడుకుంటుంది వసుదేవన్ గారు. ఒకటి, ప్రతిపక్షంలో ఉన్న స్కాములను ఆధారాలు లేకుండా బయట పెట్టడం కోసం ఒకటి సిట్టును వాడుతుంది.